జనపైలం టీవీకి స్వాగతం. ఈరోజు మనం మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక భారీ భూ కబ్జా జరుగుతుంది. సర్వే నెంబర్ 78-79లో ఒక భారీ కుంభకోణం జరుగుతుంది. ఈ కుంభకోణంలో వాస్తవంగా ఇది ఊడా భూమి. ఈ ఊడా భూమిలో యథేచ్ఛగా ఇలా బోర్ వేసి ఇలా ఊడా వెంచర్ లాగా ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఊడా వెంచర్గా చేస్తున్నాం, అందరు ప్లాట్లు కొనండి అని అంటది కదా అఫీషియల్గా, అధికారికంగా. అట్లా కాదు, వీళ్ళు అనధికారికంగా కొందరు భూ కబ్జాదారులు ఇక్కడ పాగా వేసి ఊడా భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తూ బోర్ వేసిండ్రు. తర్వాత వెంచర్లుగా మార్చి, విజయ్ చూపెట్టి ఒకసారి ఆ వెంచర్లుగా మార్చి ఎట్లా చేస్తున్నారు. ఇగో ఇదే ఊడా భూమిలో కరెంటు స్తంభాలను కూడా మొత్తం అంటే ఎటువంటి అనుమతులు లేకుండా కరెంటు స్తంభాలను కూడా వేసి ఇగో ప్లాట్లుగా మార్చేటటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనకు విజయ్ చూపిస్తాడు. ఇది మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఒక అవకతవకలపై జనపైలం టీవీ మీ దృష్టికి తీసుకొస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం రాళ్ళు పాతి వీటి రాళ్లను ఒక వెంచర్ ప్లాట్గా మార్చి ఇలా అమ్మ చూస్తున్నారు. వెంటనే ఎందుకంటే దీనిపై స్థానిక ప్రజలు కలెక్టర్, మేడ్చల్ జిల్లా కలెక్టర్కు, తర్వాత కాప్రా ఎంఆర్ఓకు, తర్వాత ఊడా అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఊడా అధికారులు అట్లాగే రెవెన్యూ యంత్రాంగం ఏమన్నా వాళ్ళతో మిలాఖత్ అయిందా అనేది మనకు స్పష్టమవుతుంది. ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. అక్కడ మనం ఇంకో అంశం చూడొచ్చు. ఇదే సైటు మొత్తం ఊడా వెంచర్ లాగా, అంటే ప్రభుత్వం ఒఫీషియల్గా ఏదైతే మనకు పత్రికాముఖంగా చెప్తుంది ఊడా వెంచర్గా మేము చేసినాం, దీంట్లో ప్లాట్లు కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి పిలుపునిస్తుందో అటువంటిది ఏమి లేకుండా ఒక ఊడా వెంచర్ లాగా అక్రమార్కులు, భూ కబ్జాదారులు ఏదైతే స్తంభాలు మొత్తం 5 ఎకరాలు అది. ఇక స్తంభాలు మొత్తం టోటల్ 5 ఎకరాలు అది. ఇక్కడ మొత్తం బోర్డులు పీకేసి బోర్డులే మాయం చేసేసారు. యథేచ్ఛగా మొత్తం భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎవరి భూమి ఎవరు అనుభవిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బోర్ వేయడము, స్తంభాలు వేయడము, ఒక ఖాళీ లాగా మొత్తం మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్కి కూతవేటు దూరంలో ఇక్కడ సర్వే నంబర్ 78-79లో నిన్న మేము వెళ్ళినట్లయితే మా టీం మొత్తము ఇక్కడ చూడండి దావతు చేసుకొని కుర్చీలు, పొయ్యిలు అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతున్నది అనమాట. అంటే మీడియా పైలం టీవీ ఎప్పుడైతే అడుగు పెట్టిందో వెంటనే పరారైతున్నారు వాళ్ళు. అంటే మేము అప్పటికే అడిగినాం ఇది భూమి ఎవరిది, ఏంది పరిస్థితి అని మేము వివరణ కోరడానికి వెళ్తున్న క్రమంలో అప్పటిదాకా దావత్ చేసుకున్న వాళ్ళు పరారైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రభుత్వ అధికారులారా ఇప్పటికైనా ఈ భూ పరీక్షలు చేయాలి. అసలు ఈ భూ కబ్జాదారులు ఇంకా మరిన్ని భూములు ఎట్లా కబ్జా చేస్తున్నారనే విషయం కూడా ముఖ్యమైనదే. తక్షణం చర్యలు తీసుకోవాలి. అసలు ఇంకోటి, ఎవరి అండ లేకుండా ఇంత సాహసానికి ఓడగట్టరు. కానీ ఆ అండ ఎవరిస్తున్నారు అనేది కూడా జనపైలం టీవీ పరిశోధనాత్మకమైనటువంటి జర్నలిజం ద్వారా వెలికి తీయబోతుంది. తక్షణం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోగలరు. ఎవరి భూములు ఎవరు భూ కబ్జాలు చేస్తున్నారో యథేచ్ఛగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కార్లు, జలసాలు, దావత్లు, ఇంకోటి ఇక్కడ బోరు విచ్చవిడిగా అసలు మామూలు బోర్కే పర్మిషన్ లేదు. 6.5 ఇక్కడ వాల్టా చట్ట ప్రకారంగా విరుద్ధంగా 4.5 ఉండాలి. కాకపోతే 6.5 బోర్ వేసి యథేచ్ఛగా భూ కబ్జాలు చేయడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఒకటి స్పష్టం అవుతుంది. స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే మేము అనేక సార్లు ఫిర్యాదు చేసినాము, మరి ఇంతవరకు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు ఊడా అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు. అంటే ఏం మతలబ్ ఏముంది, ఏమైనా మిలాఖత్ అయ్యిందా, నిర్మాణాలు ఇవాళ వస్తున్నాయి. తక్షణం ఈ యొక్క ఎవరైతే ఇది ఏదో ఆటో ఏదో వచ్చి దావతులు చేసుకొని పోతున్నారని ఒకటి చూపించిన ఏది ఒకసారి చూపెట్టాడు. అంటే కనీసము అధికారులకు ఒక బాధ్యత ఉంటుంది. ఊడా వెంచర్ లాగా భూ కబ్జాదారులు మొత్తం తిష్ట వేసి స్తంభాలు వేపించి అటు దావతులు చేసుకుంటా ఏదో మొత్తము గుండాలను దింపి పెద్ద ఎత్తుగా ఇక్కడ దావతులు చేసుకొని మాకు కొంత ఆలస్యంగా సమాచారం అంది స్థానిక ప్రజలు చెప్పింది. కుర్చీలు, దావతులకు కుర్చీలు అంటే మీడియా నుంచి పారిపోతున్నారు వాళ్ళు. వెంటనే కుర్చీలు చదువుకున్నారు, ఆటోలు వేసుకున్నారు, పారిపోతున్నారు. కాబట్టి సర్వే నెంబర్ యొక్క 78-79కి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇలా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాట్మెంట్ కు సంబంధించి ఏ ఒక్క పేపర్ లేకుండా వీళ్ళు కబ్జా చేస్తున్నారు.
ఇది ఆటో. మాకు అలాట్మెంట్ అయింది ఈ ప్లేసు, ఇది మేము అలాట్మెంట్ అయిందని స్థానిక ప్రజలు అడిగితే మీకు ఎక్కడిది ఈ జాగా, మరి ఇది ప్రభుత్వ భూమి, మరి మీరెందుకు ఆక్రమిస్తున్నారని స్థానిక ప్రజలు అడిగితే ఎటువంటి అలాట్మెంట్ పేపర్లు కూడా వాళ్ళు చూపించడం లేదు. ఇట్లా యథేచ్ఛగా భూ కబ్జాలు పాల్పడుతున్నారు. తక్షణం కాప్రా, ఎంఆర్ఓ, తర్వాత కలెక్టర్, తర్వాత కూడా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఇన్నిసార్లు మేము అధికారులకు మేము ఫిర్యాదు చేశాము, స్థానిక ప్రజలము, తర్వాత రెవెన్యూ యంత్రాంగానికి, రెవెన్యూ ఆఫీసర్లకు మేము కూడా విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇప్పటికీ ఎటువంటి చర్య లేదు. యథేచ్ఛగా వచ్చి ఇట్లా కార్లలో, ఈ కారు ఏదో తెలియదు కానీ ఈ కార్లలో వచ్చి ఆడ మొత్తం తిష్ట వేసి దావతులు ఇస్తూ ఆడ అన్ని రకాలుగా ఈ యొక్క ల్యాండ్ని కబ్జా చూస్తున్నారు. కాబట్టి తక్షణం అధికారులు స్పందించి ఇవాళ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజలు కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. పైలం టీవీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క దృష్టికి తీసుకుపోయే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం పైలం టీవీ పాటుపడుతుందని చెప్తున్నాం.